బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అన్ని పార్టీల్లో అంతర్గత కలహాలు ఉన్నాయన్నారు కవిత. కేటీఆర్ తో గ్యాప్ పై మాట్లాడడానికి ఎమ్మెల్సీ నిరాకరించారు. కేటీఆర్ కు రాఖీ ఎందుకు కట్టలేదన్న మీడియా ప్రశ్నను దాటవేశారు. అన్ని పార్టీల్లో ఏదో ఒక వివాదం నడుస్తుందన్నారు. సీఎం రేవంత్ ఏదైనా మాట్లాడితే అరగంటలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండిస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ కు ఈటల డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తారని తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు కవిత. బీఆర్ఎస్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పని లేదని సూచించారు ఎమ్మెల్సీ కవిత. ప్రధానంగా ఇవాళ అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. రోజుకొక విషయం అనేక రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. సీఎం గారు ఒక మాట మాట్లాడితే తెల్లారులేస్తే వెంటనే అర్ధగంట లోపల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఖండన ఇస్తారు. బండి సంజయ్ పట్టుకొని డైరెక్ట్గా ఈటల రాజేందర్ గారు వార్నింగ్ ఇస్తారు. అట్లా మొత్తం అన్ని పార్టీలలో కూడా ఏదో ఒకటి నడుస్తూనే ఉన్నది. అందులో పెద్ద ఆలోచించేదేం లేదు. సో ప్రత్యేకమైనటువంటి దృష్టి బీఆర్ఎస్ మీదనే పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. అల్టిమేట్గా మేము అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి అందరు నాయకులను కూడా కోరుకునేది ఒకటే, ప్రజలు బాగుండాలి. అదేవిధంగా ప్రజలకు మేలు చేసే పార్టీలు నాయకులు బాగుండాలని కూడా కోరుకుంటున్నాం. దానికోసమే అందరం కూడా ప్రయత్నం చేస్తాం.